షర్మిల గారు మాట్లాడుతూ మా కుటుంబాలు జీవించింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలు జీవించారు అని, కానీ షర్మిల మాట్లాడుతూ కుటుంబాలు జీవించింది మా అన్నయ్య అంటున్నారు. ఇది ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? ఇన్ని రోజుల నుంచి అంటే ఏదో జగన్ చెప్పింది నమ్ముకుంటూ వచ్చారు. నిన్న సాక్షాత్తు ఆయన తోడబుట్టిన చెల్లెలే వచ్చి బయటికి షర్మిల గారు వచ్చి మా అన్న ఆస్తుల గురించి అడిగినప్పుడు నన్ను గోడకేసి గొంతుకాయ పట్టి నొక్కి పట్టడం జరిగింది. సాక్ష్యం కావాలి అంటే విజయమ్మని అడగండి అని కూడాను ఆమె చెప్పడం జరిగింది. అంటే ఎంత దూరం అయినా డబ్బు కోసం ఏదైనా చేయగలుగుతాడు, ఎంత దూరం అయినా వెళ్తాడు. ఇప్పుడు అటు హత్య రాజకీయం అనేది మీ దగ్గర నుంచే మొదలైంది అనేది కూడాను ఉంది. ఆ రోజు నారా రక్త చరిత్ర అని రాబించి పేపర్లో, సాక్షి పేపర్లో రాబించి సునకానందం పొందారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని మీరు ఏ విధంగా చూశారు? చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఏదో తనకి సునకానందం పొందడానికి బాగుందనుకున్నాడు, కానీ అది ప్రజల్లోకి వచ్చేసరికి మా చంద్రబాబు గారి మీద ప్రపంచ దేశాల్లో కూడా, ప్రజల్లో అంటే ఇక్కడే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం కూడాను ఒకే మాట మీద బాబు అలాంటి వాడు కాదు, అలాంటిది చెయ్యడు అని అన్ని దేశాలు, ఇతర దేశాలలో ఉన్నటువంటి అందరూ కూడాను ముక్త కంఠంతో బాబు గారు అలాంటి వాళ్ళు కాదు అని అనడం జరిగింది. కొన్ని చోట్ల రాస్తారోకలు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలలో కూడాను. ఇటు హైదరాబాద్ చూసుకుంటే ఆఫీసులకు వెళ్లకుండా కూడాను రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. అది కూడా మనం చూసాం. అంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల తను తీసుకున్నట్టు అయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. ఈ యొక్క కాలంలో ప్రభుత్వ పరిపాలన విధానం ఎలా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు అయినా కూడాను ఈ రోజు వరకు కూడాను ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏది పట్టించుకోలేదు. అయినా ఆయన వచ్చిన మొదట్లోనే చెప్పాడు కదా, చేశాడు కదా, అక్కడ ప్రజావేదికను కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేత అనేది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. నేను అది చేస్తా, ఇది చేస్తానని ఎన్నో ప్రగల్భాలు పలికాడు, కానీ ఏ రోజు కూడా ఏది చేసింది లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మా బీసీల గురించి చెప్పాలి అంటే ఈ బీసీలకి ఉన్న కార్పొరేషన్లు పెట్టేసి 46 కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు పెట్టాడు, కానీ కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా చేశాడు. ఎక్కడ మా పదవులు అయితే ఇచ్చాడు, కానీ కనీసం వాళ్లకు కూర్చోడానికి నిలబడడానికి ఏమీ లేకుండా కూడాను చేశారు. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడాను బీసీలకి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేసి ఈ రోజున బీసీలని ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడాను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజున బీసీలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను తెలుగుదేశం ప్రభుత్వం వైపు మళ్ళీ మలచడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుద్దని మా ప్రజలందరూ కూడాను, బీసీలందరూ కూడాను తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీసీలందరూ కూడాను ఒక తాటి మీదకు రావడం జరిగింది. ఈసారి ఎలక్షన్లో చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత బీసీల మీద ఎంతైనా ఉంది. బీసీలు తప్పనిసరి ఆ పని చేస్తారని ఇప్పుడు బీసీలు అందరూ కూడా వైసీపీ వైపు ఉన్నారని చెప్పేసి వైసీపీ మంత్రులు కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం కంటే నేనే ఎక్కువ బీసీలకు మంచి చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా నాకు మళ్ళీ అవకాశం ఇస్తారంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? తను అది మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ చెప్పినటువంటి నాయకులు మాటలు విని బీసీలందరూ, ఎస్సీలు, ఎస్టీలు అందరూ, మైనార్టీలు నా వైపు ఉన్నారని అనుకోవడం తప్ప ఎవరూ కూడా ఇవాళ రోజున ఆయన మాటలు నమ్మి మోసపోయేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజున చూస్తూనే ఉన్నాము మనం ఎవరికి ఏం చేస్తున్నది. ఇప్పుడు పిల్లల చదువుల విషయానికి వస్తే ఇప్పుడు బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు పిల్లల చదువుల విషయానికి వస్తే ఇంటికి ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తూ ఉన్నాడు, మిగతా వాళ్ళకి ఏమీ చూపించడం లేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలకు కానీ, ఎస్సీ మైనార్టీ వాళ్లకు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడాను ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇస్తున్నాడు? ఎక్కడ ఇవ్వడం లేదు. అందువలన చాలా మధ్యతరగతి కుటుంబాలు మొత్తం కూడాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాదు మధ్యతరగతి కుటుంబాలలో నువ్వు పెంచినటువంటి కరెంటు బిల్లు చూసుకుంటే ఈ రోజున విపరీతంగా పెంచావు. ఆ కరెంటు బిల్లు చాలు నీకు వ్యతిరేక ఓటు వేయడానికి. అన్న, కరెంటు బిల్లుకి, సంక్షేమాలకి, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఆఖరి కరెంటు బిల్లు లింక్ చేయటం మీరు ఏ విధంగా చూస్తున్నారు? నువ్వు ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ, లేదు
ఈ ఈ పిల్లలకు చదువుకోవడానికి ఇచ్చినటువంటి 15,000 కానీ ఏ విధంగా కూడాను నువ్వు ఇటు ఇస్తున్నావు అటు లాగేసుకుంటున్నావు. నువ్వు ఇచ్చింది 10% అయితే తీసుకునేది 100% తీసుకుంటున్నావు. మా దగ్గర నువ్వు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నావు. ఆ విషయం ప్రతి ఒక్కళ్ళకు కూడాను తెలిసింది కాబట్టి ఈరోజు అందరిలో మార్పు వచ్చి నీకు భయం పట్టుకున్నది కాబట్టి మొన్నటి రోజున నీవు కూడాను ఒక మాట అన్నావు, అంతా దేవుడి దయ, నాదే ఉంది, ప్రజలు గెలిపిస్తేను ముఖ్యమంత్రిని అవుతాను, వద్దనుకుంటే వదిలేస్తాను అనే మాట నీ నోటుకుంటే రావడం జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎన్నికల సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరేమన్నారు? సిద్ధం అనే మాటకు వస్తే దేనికి సిద్ధం అనేది కూడాను నిన్న 3 కంటైనర్లు తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది కదా, అదే తెలిసిందే, అదే సిద్ధం. దేనికి సిద్ధం అని 3-4 రోజుల నుంచి వస్తూ ఉంటే 4 రోజుల నుంచి అంటూ ఉంటే దేనికో అని ప్రజలు అనుకున్నారు. కానీ సిద్ధమైంది ఆ 3 కంటైనర్ల డబ్బులు తీసుకుపోవడానికి సిద్ధమయ్యామని అందరూ కూడా ఇవాళ రోజున బజార్కి వెళ్తే ఎవరిని అడిగినా కూడాను ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అందరి దగ్గర సోషల్ మీడియా ఉంది, ఫోన్ ద్వారా ఎక్కడికెక్కడికి సమాచారమైనా సరే వితిన్ సెకండ్లోనే వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు అక్కడ ఏం చేసింది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నువ్వు సిద్ధం అనే మాట ఎందుకు వాడావు అనేది అందరూ ఒకళ్ళకొకళ్ళు గుసగుసలు ఆడుకుంటూనే ఉన్నారు. అందరికీ తెలుసు నువ్వు సిద్ధం అనే మాట వాడింది డబ్బుల కోసమే అని. చంద్రబాబు నాయుడు గారి సభలో మ్యాక్సిమం సైకో జగన్ అని చెప్పేసి విమర్శిస్తున్నారు. ఆ విమర్శను మీరు ఎలా చూస్తున్నారు? సైకో జగన్ అనే మాటకు వస్తే చంద్రబాబు గారు అంటున్నారని కాదు, ప్రజలు మొత్తం కూడా అంటున్నారు ఇవాళ రోజున. కారణం ఏంటంటే నువ్వు చేసినటువంటి పరిపాలనలో ఈ రోజు వరకు కూడాను ఏ మాత్రం కూడాను అభివృద్ధి అనేది లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎంతవరకు ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోసుకోవాలి అనేది నువ్వు చేస్తున్నటువంటి పని. సైకో అనేది ఎందుకు వచ్చింది కూడా నీకు తెలియంది కాదు. ఇవాళ రోజున డబ్బులు మాకు ఇచ్చినట్టే ఇస్తున్నావు, అక్కడ జే బ్రాండ్స్ పెట్టేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటున్నావు. పోనీ ఆ డబ్బుల్ని ఏమన్నా ఉపయోగిస్తున్నావు అంటే దేనికి ఉపయోగించడం లేదు. నీ అంతటిగా నువ్వు తీసుకుపోయి తాడేపల్లి ప్యాలెస్, ఆ తర్వాత ఇడుపులపాయికి తరలించావు. ఇప్పుడు దాన్నే మళ్ళీ కంటైనర్ల ద్వారా తరలించడానికి చూసుకుంటున్నావు. అందువలన నిన్ను సైకో ప్రభుత్వం, సైకో పాలన అంటం జరుగుతుంది.